నరేంద్ర మోడీతో కలిసి ముందుకు నడవడం కోసం ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్షాలు పోటీ పడేటువంటి పరిస్థితి వచ్చింది. నిజానికి గత 10 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఏమాత్రం న్యాయం చేయని నరేంద్ర మోడీ సర్కార్ని చొక్కా పట్టుకుని క్వశ్చన్ చేసే దమ్ము ధైర్యం లేనటువంటి అధికార ప్రతిపక్ష పార్టీ నాయకులు, ఇంక్లూడింగ్ మధ్యలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో సహా వీళ్ళెవరికీ ఆ రకమైన ధైర్యం లేకపోగా ఇంకా మోడీ యొక్క బ్లెస్సింగ్స్ కోసం ఆయన దగ్గర సాగిలపడేటువంటి పరిస్థితి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యం. సరే, ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఏ రకమైనటువంటి ఆఫర్ ఇచ్చారు? కాదలనేటువంటి ఆఫర్ దాంట్లో ఏముంది? నో చెప్పలేని పరిస్థితి అమిత్ షా కానీ మోడీకి కానీ వచ్చేంత పెద్ద ఆఫర్ని జగన్మోహన్ రెడ్డి ఏమిచ్చారు కేంద్ర బీజేపీకి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నరేంద్ర మోడీ సర్కార్ యొక్క సపోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో నిధుల సేకరణ గురించి దగ్గర నుంచి అనేక అంశాల్లో మంచి జరుగుతుంది అని 2014లో చంద్రబాబు చెప్పిన స్టోరీనే 2019లో జగన్మోహన్ రెడ్డి చెప్పారు తప్ప ఇద్దరు ఏపీకి న్యాయం చేసినటువంటి పరిస్థితి లేదు. అయితే రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ గనక తనకు సపోర్ట్గా నిలబడితే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో ఎన్నికల్ని సరిగ్గా చేసేటువంటి పరిస్థితి వస్తుందని 2014 సీన్ని రిపీట్ చేసుకుంటారు జనాలు అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ముందుకెళ్తుంటే ఇదే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు భయంగా మారింది. అదే సీన్ కనుక రిపీట్ అయితే 2014 తనకు రిపీట్ అయితే 2024లో తన ఓటమి తథ్యం అనేటువంటి భయంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు కేంద్రం పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉంది. ఇన్నాళ్ళు వేరు. 2014లో ఒకసారి ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీజేపీ పరిస్థితి చూసుకుంటే ఇక్కడ పోటీకి సంబంధించి చంద్రబాబుతో ముందుకు వెళ్తున్న టైంలో అప్పట్లో కేంద్రంలో కూడా అధికారంలోకి రావడం మీద వీళ్ళ దృష్టి కేంద్రీకృతమై ఉండేది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద అంతగా ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు అట్లా కాదు. మూడోసారి గెలుపు తథ్యమని రామమందిరం కారణంగా, మత విద్వేషాల కారణంగా మళ్ళీ హిందువులకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకుని వెనకాల వేసుకుని తిరిగే బీజేపీ డెఫినెట్లీ మళ్ళీ గెలవబోతోంది అనే మాటలు వినిపిస్తున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో గనక అమిత్ షా మోడీ పొత్తు పెట్టుకుంటే కాన్సన్ట్రేషన్ అంతా తన మీద, తన కూర్చొని దించడం మీద వాళ్ళు గనక పెడితే డెఫినెట్లీ ఏదో ఒకటి చేసి తనను దింపుతారు అనేటువంటి భయం జగన్మోహన్ రెడ్డిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పొత్తు కుదరకూడదు అని వాళ్ళు నో అనలేనటువంటి కొన్ని ఆఫర్స్ ఇచ్చారని తెలుస్తోంది. వైసీపీ పుట్టిన తర్వాత ఇప్పటి వరకు ఏ రోజు కూడా ఎప్పుడూ కూడా ఎవరితో కూడా చిన్న సైజు కూడా చిన్న ఎలక్షన్లో కూడా పొత్తు అనేది పెట్టుకోలేదు. కానీ వచ్చే ఎన్నికల్లో గెలిచిన తర్వాత అయినా ముందైనా ఎన్డీఏ ప్రభుత్వంలోకి తాము రావడానికి సిద్ధంగా ఉన్నామని, కావాలంటే ఇప్పుడే రావడానికి సిద్ధంగా ఉన్నామని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో నరేంద్ర మోడీ వద్ద పార్లమెంట్లో కలిసి మరీ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టుగా కొన్ని రూమర్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే అదొక్కటే కాదు, రాజ్యసభలో 11 మంది ఎంపీలను సాధించుకోగల ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది. టీడీపీకి ఒక్కటంటే ఒక్కడు కూడా సాధించుకునే పరిస్థితి లేదు ప్రస్తుతం ఉన్నటువంటి 151 ఎమ్మెల్యేలు వీళ్ళకే ఉండడం వల్ల. సో అది కూడా మోడీ ముందు ప్రస్తావించారని, రాజ్యసభలో 11 ఎంపీలు బీజేపీ తరఫున ఎన్డీఏ ప్రభుత్వంలో భాగంగా ఉంటాయని, రేపొద్దున ఎంపీలు కనుక ఒక 20 22 గెలిస్తే అవి కూడా ఎన్డీఏ ఎంపీలుగానే మేము ప్రొజెక్ట్ చేస్తాము. సో ఎన్డీఏలోకి రావాలనే ఆలోచనలో మేము ఉన్నాం, కానీ ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ముందుకు వెళ్ళొద్దు అని తేల్చి చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్లానింగ్ ఇదే అన్నట్టుగా తెలుస్తోంది. ఈ బంపర్ ఆఫర్ని నరేంద్ర మోడీ కనుక కాదనుకుంటే డెఫినెట్లీ రాజ్యసభలో 11 ఎంపీల వరకు కోల్పోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు టీడీపీ ఒకవేళ ఏపీలో వచ్చిందనుకున్నా అక్కడ రాజ్యసభలో మాత్రం డెఫినెట్లీ రానున్న ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఫెచ్చింగ్ ఉంది. 3 సీట్లు వాళ్లే గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు అక్కడ 9 మంది ఉన్నారు, 8 మంది ఉన్నారు. సో 8 ప్లస్ కొత్తగా రాబోయే 3 ఓవరాల్గా 11 నెంబర్స్ అనేవి టీడీపీకి ఒక్కటి కూడా లేకుండా అన్నీ వైసీపీకి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ బంపర్ ఆఫర్ని నరేంద్ర మోడీ ఎట్లా తీసుకుంటారనే చూడాలి. సో ఈ మొత్తం వ్యవహారం మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. రాజకీయంగా మీకు ఎంతో పరిజ్ఞానం ఉండొచ్చు. సో ఆ యొక్క పరిజ్ఞానం మొత్తం మీ ఆలోచన విధానాన్ని, ఈ అంశాన్ని మీరు ఎట్లా చూస్తారనేది కామెంట్లో తెలియజేయండి.